కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ రైతులకు రుణమాఫీ అయ్యిందని కాంగ్రెస్ పార్టీ అంటుంది. మీరేమంటారు దీనిపై? అంటే అప్పుడు అక్టోబర్లో రాహుల్ గాంధీ పత్రిక యాడ్ చూడండి, రాహుల్ గాంధీ గారిది పత్రిక చూసి చెప్పండి. సుమారు ఆ రోజు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు తెలంగాణలో ఉన్న రైతులందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు. దాంట్లో ఎటువంటి షరతులు పెట్టారా? మీరు చెప్పండి కదా, విలేకరుగా చెప్పండి, మీరు ఒక యాంకర్గా పెట్టినప్పుడు ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు తప్పు కదా, ప్రజల్ని మోసం చేసిన కదా, నమ్మించి గొంతులు నొక్కడం కదా, గొంతు కోయటం కదా. మీరు ఒకవేళ మీరు రుణమాఫీ చేయాలనుకుంటే ఆ రోజు చెప్పాల్సింది ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అవుతాయి, అప్పుడు ఇష్టమైతే ఒకటేసేవాళ్ళు, లేకపోతే లేదు. మీరు ఒక మోసపూరితమైన వాగ్దానాలు చేసి రైతులందరికీ రుణమాఫీ అని చెప్పి 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ అని చెప్పి 22 లక్షల మందికి రుణమాఫీ చేస్తే ఎట్లా? అది మోసం అంటున్నాం. ఇంకా మోసాన్ని మోసమే అంటాము. ప్రతిపక్షంగా మా పాత్ర ఏంటండి? ప్రజల తరపున నిలబడటము, ప్రజా సమస్యల మీద గొంతు తప్ప వ్యక్తిగతంగా ఏముండదండి. ఇదంతా సిద్ధాంతాల మీద నడుస్తుంది తప్ప కాంగ్రెస్ అనేది అది ఒక మోసపూరిత పార్టీ, మోసపూరిత వైరస్. అది దేశానికే వైరస్. అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటే ముస్లిం వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నట్టు మీరు అన్నారు. వాస్తవం వాళ్ళు ఉన్నట్టు కాదు, ముస్లిం ప్రభుత్వమే ఎంఐఎం అంతేనా? ఇంకా అంతే. ఇంకా దాంట్లో మళ్ళీ ఇంకేదో అది లేదు, బ్యాక్ లేదు, ఫ్రంట్ లేదు. అది నడిచేదే మహమ్మద్ జిన్నా ఐడియాలజీతో నడుస్తుంది కాంగ్రెస్. అంతే చూడండి, చరిత్ర అంతా చూడండి. ఇప్పుడు 1940 దేశ విభజన అప్పటి నుంచి కానీ నెహ్రూ అనే ఒక ద్రోహి, ఒక దుర్మార్గుడు హిందువులను ఈ రోజు వరకు కూడా నరకం చూపిస్తున్నాడు 3 దేశాలలో. అంటే నెహ్రూ ఒక్కడే కారణం. ఒక్క వ్యక్తి స్వార్థానికి ఈ రోజు హిందూ జాతి మొత్తం బలైంది. దేశం వేరు, హిందూ జాతి వేరు కొన్నిసార్లు కొన్ని విషయాలలో. ఇప్పుడు దేశ విభజన చేసినప్పుడు హిందూ దేశం ఎందుకు ప్రకటించలేదు? నువ్వు ఎట్లయితే మత ప్రాతిపదికన విడదీసినావు, తప్పలేదు. అది మంచి చరిత్రలోకి వెళ్తాం. ఎంత దరిద్రంలో బాగా దరిద్రం ఉంటుంది. ఒకటే రోజు 2 లక్షల మంది హిందూ ఆడవాళ్ళని మానభంగాలు చేసి రైలు పట్టాల మీద చేసిన నేరం ఆ ఊసురు ఉరికనే పోతాం గాంధీ కుటుంబానికి, నెహ్రూ కుటుంబానికి. మీరు అనుకుంటున్నారు ఇదంతా అవి మామూలుగా జరుగుతున్న సంఘటనలు అన్ని పైనుంచి ఇన్స్ట్రక్షన్తో జరుగుతున్నాయి. కొన్ని లక్షలాది మంది ఇంత నూచకొత కోశారు ఆ రోజు. ఎటువంటి రక్షణ చర్యలు లేకుండా అర్ధరాత్రి ఒక పదవి కాంక్షాపరుడికి పదవిలో ఆలోచన పదవే పరమావధి అనుకున్న ఒక వ్యక్తి, దుర్మార్గుడు జవహర్లాల్ నెహ్రూ ఆలోచన వల్ల దేశాన్ని ముక్కలు చేసిన వ్యక్తి ఈరోజు చేయబోయే మునిమన్నమాట. మళ్ళీ ఒకసారి దీన్ని కంపల్సరీ అడుగుతాం, ఈ రకంగానే మాట్లాడతాం. మొన్న హరీష్ రావు మాట్లాడుతూ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి కాదు, రేవంత్ రెడ్డికి సహాయక మంత్రిలా మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి ఏదైనా మాట్లాడినా బండి సంజయ్ వచ్చేస్తాడు నెక్స్ట్ అన్నారు. దీనిపై మీరు? నాకు హరీష్ రావు గారిది ఒకటేనండి, మైనంపల్లి హనుమంతరావు హరీష్ రావుని పబ్లిక్ కోర్టులో కూర్చోబెట్టాలి. 1,00,000 కోట్లు ఎక్కడున్నాయి హరీష్ రావు చెప్పిన తర్వాత హరీష్ రావు తెలంగాణ రాజకీయాల్లో ముందుకు రావాలి నిజాయితీగా. బీజేపీ ఢిల్లీలో కూస్తే గల్లీలో దోస్తున్నట్టు ఉన్నాయి 2 పార్టీలు అండర్స్టాండింగ్ అని అంటారు. ఏ పార్టీతో? కాంగ్రెస్ పార్టీతో. దేనికి? మామూలుగా ఏదన్నా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీ వాళ్ళని పొగుడుతుంది కదా ఈ మధ్యలో. ఇప్పుడు అసలు ఇక్కడ ప్రతిపక్షం ఉందా? ఈ సన్నాసులు చెప్పండి రా, నిజంగా చెప్పండి రాడు అన్న తెలంగాణలో. బీఆర్ఎస్ ప్రతిపక్షం లేదా? అసలు ప్రతిపక్ష నాయకుడు అడ్రస్ లేదంటే ఉన్నాడో లేదో ఎవరు తెలుస్తుంది? ప్రతిపక్ష నాయకుడు ఏం చేశారు పాపం? హెల్త్ బాగాలేదంట పాపం. ఏమున్నా చూపించండి. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి 1,200 మంది బిడ్డలను చంపి రెచ్చగొట్టి తెలంగాణ సమాజాన్ని అంతా సకల జనుల సమాజేసి అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసి 7.5 లక్షల కోట్లు అప్పు చేసిన వ్యక్తి ఎందుకు కనబడతాడు ఈ రోజు? కేసీఆర్ తెలంగాణ కోసం ఫైట్ చేయాలంటారా? కోట్లాది మంది పోరాడినరు. దాంట్లో నువ్వు, ఆ కెమెరామెన్, ఫోటోగ్రాఫర్ అందరు పోరాడారు. కానీ కేసీఆర్ కూకోవడం వల్ల సాధ్యమైంది అందరూ. ఏం లేదు, బొంగు లేదు, బొడిసలేదు. జయశంకర్ సార్ వాళ్ళు మాకు ఆదర్శం. వాళ్ళు పోరాడినరు, వాళ్ళ భావజాలంతో ఉదయించారు. కళలు, కళాకారులు, మేధావులు, ఇంటలెక్చువల్స్, టీచర్సు, ప్రభుత్వ ఉద్యోగులు, మీడియా విలేకరులు, చిన్న చిన్న స్వర్ణక్క లాంటి తల రైలు పట్టాల కింద పెట్టుకుని మీడియా తీసుకొచ్చింది. కేసీఆర్ కుటుంబంలో ఎవరు రైలు పట్టాల కింద తలపెట్టారు? బ్యాంకులలో డబ్బులు పెట్టుకున్నారు. రబ్బర్ చెప్పులో 1,00,000 కోట్లు సంపాదించిండు. ఏమిలో 100 కోట్లు ప్యాలెస్లు కట్టుకున్నారు. ఇది నేను చెప్పిన చరిత్ర కాదు. గోనె ప్రకాశ్రావు అనే ఒక మాజీ ఎమ్మెల్యే, అలా కులస్తుడు, వెల్మ కులస్తుడు, అతను చెప్పింది కుటుంబ చరిత్ర అంతా. ఈరోజు 1,00,000 కోట్లు ఇట్లా వచ్చినాయి. ఇంకా తెలంగాణ ప్రజల అమాయకులుగా భావించి హరీష్ రావు లాంటి రాజకీయాలు ఉండాలా? గల్ఫ్ దేశంలో చిన్నపాటి ఉద్యోగం చేసే రాకేష్ రెడ్డి గారు ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారు? నవ్వేనకి ఏంటి అర్థం? ఏంటి సార్ నవ్వుకు అర్థం? అది సినిమాలోనే సాధ్యము. అది 1,000 కోట్లు కాదు. మేము ఏది ఉన్న ప్రతి రూపాయి అది పబ్లిక్ డొమైన్లోనే ఉంది. నేనేం సంపాదించాను? ఒకటి, నేను సంపాదించినట్లు హరీష్ రావులా కూడా 1,00,000 కోట్లు సంపాదించాను. నేను 35 సంవత్సరాలు కష్టపడ్డాను. వాళ్ళు కూడా కష్టపడ్డారు కదా. మళ్ళీ అతను నచ్చింది చెప్పండి కదా. ఆయన ఎమ్మెల్యే కూడా మంత్రి అయ్యాడు, చెప్పమానండి. ఆ రోజు అతను ఆస్తులు ఏమున్నాయో, అతని ఎలక్షన్ ఈ రోజు చూడమండి.
నేను ఆల్రెడీ రాజకీయాలకు వచ్చి నా ఎలక్షన్ అప్పుడు చూడండి నేను అన్ని సంపాదించుకొని వచ్చాను ధర్మంగా న్యాయంగా 35 సంవత్సరాలు. ఎక్కడుంటే చంద్రబాబు నాయుడు 2 ఎకరాల స్వామి, ఎక్కడుంటే రేవంత్ రెడ్డి మామూలు వాల్ పెయింటర్, వీళ్ళకి వీళ్ళది కొట్టేటచ్చు. ఓకే, అంటే ఎవడైతే ప్రజల తరపున మాట్లాడతాడు, పేదల తరపున పోరాడతాడు గిరిగీసి, అంటే ముఖేష్ అంబానీ తండ్రి ధీరుభాయ్ అంబానీ 200 రూపాయల జీతగాడు, మరి 5 లక్షల కోట్ల సామ్రాజ్యం ఎట్లా నిర్మించాడు? కష్టపడి. పవన్ కళ్యాణ్ అనే వాళ్ళ తండ్రి కానిస్టేబుల్ ఎట్లా వచ్చినాయి 1000 కోట్లు, ఈ రోజు 8 కోట్ల కారు ఎట్లా ఎక్కుతున్నారు? ఎవరి కష్టం? చిరంజీవి ఉన్నాడు పాపం, కష్టపడ్డాడు 35 సంవత్సరాలు. అతని కొడుకాడు వాడు పోరాడాడు ఉన్నాడు మెగాస్టార్ రామ్ చరణ్, వాడు మన 12 కోట్ల కారు కొన్నాడు. వాడు జూనియర్ ఎన్టీఆర్ కూడా 20-10 కోట్ల కారు కొన్నాడు. 20 కోట్లు కష్టపడుతున్నారు. మేము కష్టపడ్డాం, మా స్థాయికి దగ్గర మేము సంపాదించుకున్నాం. వాళ్ళు కొనుక్కున్నట్లే మేము కొనుక్కున్నాం. కానీ న్యాయంగా ధర్మంగా ప్రతి రూపాయికి చెమట చుక్కలు అంపినాం. ప్రతి రూపాయికి మేము సంపాదించాలనుకుంటే ఇలా రాజకీయ నాయకుల్లో కాదు, మేము రాజకీయాలకు రాకముందే సంపాదించుకొని వచ్చాను. 35 సంవత్సరాలు కష్టపడి ఇది రాజకీయాలకు వచ్చినాక వేలాది మంది, అందరూ అంటలేను 90% చూడండి మీరు. కబ్జాలు ఇవన్నీ చేసిన ఆటలేంది, అవినీతులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఒక ఉదాహరణ చెప్తున్న స్కీము కాకతీయ రాగానే హరీశ్రావు గారు ప్రశ్న సుమారు 10,000 కోట్ల అవినీతి. మా పల్లెల చెరువులు స్వతంత్రంగా రైతులను తీసుకుంటాం, చెరువు పూడిక వేలాది చెరువులలో బిల్లు వేసిన వాళ్ళు, పూడికెళ్ళి రైతులు తీసుకున్నారు. ఇట్లాంటి అవినీతి కళ్ళకు అవినీతి ఈ రోజు ఇంకా వ్యవస్థలోకి వచ్చాం కాబట్టి కళ్ళకి ఇట్లా కనబడుతుంది అవినీతి. ఇంకోటి ఎర్రచందనం దందా చేసే రాకేష్ రెడ్డి గారు ఇన్ని వేల కోట్లు సంపాదించారు అందరూ అంటారు బయట. తుపాకుల లైసెన్సులు కూడా అమ్ముతారు, తుపాకులు కూడా అమ్ముతారు లైసెన్స్. ఎర్రచందనం ఏమున్నది? ఎర్రచందనం చేస్తాను, కోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయి, ఎక్స్పోర్ట్ బిజినెసెస్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఉన్నది. ఏం తప్పేముంది? ఎర్రచందనం బిజినెస్ చేయడం తప్పు కాదంటారా? నడుపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నోడున్నాడు, ఎందుకు అమ్ముతున్నారు అటలు? ఎందుకు అమ్ముతున్నారు అటలు? అది లీగల్ అంటారా? ఎందుకు అమ్ముతున్నాడు అని అడగదు ముందు పోయి. అక్కడ ఉన్నాడు ఎవరైతే ఆ ప్రభుత్వం ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ ఇంతకు ముందు ముఖ్యమంత్రిని అడగండి, అక్కడ ఉన్న జీవోలను చూడండి. ఇప్పుడు రేపు మళ్ళీ నవంబర్లో టెండర్ పెడుతుంది, ఎందుకు పెడుతున్నారు అడగండి. గౌరవనీయ ముఖ్యమంత్రి నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెడుతున్నది అడగండి, కస్టమ్స్ డిపార్ట్మెంట్ బాంబేలో పెడుతున్నది అడగండి, మద్రాస్ గవర్నమెంట్ పెడుతుంది అడగండి, బెంగళూరు గవర్నమెంట్ పెడుతుంది అడగండి, గుజరాత్ గవర్నమెంట్ పెడుతుంది అడగండి. పిచ్చి ప్రశ్నలు ఎవరికి సమాధానం తలా తెలియదు తోక తెలియదు. ఎర్రచందనం గురించి, ఎర్రచందనం అంటే ఏంది? ఎర్రచందనం అంటే ఏంది ఎలా ఎవరైనా చెప్పండి. అసలు ప్రభుత్వాలే వేలం వేస్తాయి, ప్రభుత్వం వేలం వేసినప్పుడు నువ్వు కొనుక్కో, ఇద్దరు లైసెన్స్ ఉంటే కొనుక్కో, తప్పేముంది అంటున్నా. ఇంకోటి జీవన్ రెడ్డి గారు మీ మీద కొన్ని ఎలిగేషన్ తెచ్చారు, డ్రగ్స్, మీరు డ్రగ్స్ తీసుకుంటారా నిజంగా? సార్ మీరు పతిదారికి ఇలా నవ్వుతే నిజమా ఇది? అసలు నవ్వడానికి ఏంటి అర్థం? నవ్వు వస్తుంది కాదు, మీరు నవ్వుతూనే సమాధానం దాటేస్తారా? నేను అట్లా కాదు, నేను అసలు అల్కాలే తీసుకోను. మరి ఎలా అన్నాడు డ్రగ్స్ తీసుకుంటారని? అంటే చెప్పి రాజు రోజు నా ఇంటికలు అనే ఉన్నాయి ఆర్ట్ స్టూడియోలో, మీరు కూడా తీసుకెళ్ళండి, ఇంకో 2 ఇంటికలు మీకు కూడా ఇస్తాను. ఇప్పుడు వాడి వాళ్ళ అన్నయ్య కేటీఆర్ పెట్టండి, నా ఇంటికల్ ల్యాబ్ పంపించండి. జీవన్ రెడ్డి మరి ఎందుకు ఇట్లా ఎలిగేషన్ చేస్తున్నాడు? ఒక్కటేనండి, రాజకీయాలల్లా ఈ మీడియా కూడా కొన్ని పనులేవు. ఇప్పుడు ప్రజలకు పనికొచ్చేది ఒక వాదం మీద, ఒక హిందుత్వమా, ఇప్పుడు మద్దతు ఇట్లాంటి పని. ఇప్పుడు ఆ రోజు వాడు అన్నాడు డ్రగ్ అని, నేను చెప్పాను 2 ఇంటికలు మీకు అన్నీ పెట్టాను, ఆర్టీవీ ఇంకా ఆర్టీవీలో ఉన్నాయి ఆ ఇంటికలు, మీరు తీసుకెళ్ళండి అవి, ఆ 2 ఇంటికలు అన్నీ పెట్టినా, తీసుకెళ్ళి ల్యాబ్కి పంపించండి. నాతో పాటు వాడు కేటీఆర్ జీవన్ వాడికి కూడా పంపించండి, అయిపోయి. ఇంకేం దాని గురించి చర్చ అవసరం లేదు కదా. నా ఎంటికలు ఆర్ స్టూడియో రవికిషోర్ రవిప్రకాష్ గారు భద్రంగా ఉన్నాయి, అవి తీసుకెళ్ళండి. నాతో పాటు ఆ కేటీఆర్, ఇంక ఈ మధ్యన నిన్న మొన్న జనవాడ ఫామ్ హౌస్ లో బామ్మారిది, అవి కూడా తీసుకెళ్ళండి. ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగిందని గవర్నమెంట్ అంటుంది, కేటీఆర్ మాత్రం అది ఫ్యామిలీ పార్టీ అని కేటీఆర్ అంటారు. దీనిపై మీరు ఏమంటారు? నేనైతే తెలంగాణలో చూడలేదు ఫ్యామిలీ పార్టీలో క్యాసిన్ ఆడు పేకాట ఆడు, అంటే మేము కూడా తెలంగాణ అంటే చిన్నపిల్లలు ముసలోళ్ళ కానీ 70 సంవత్సరాల ముసలోళ్ళ కానీ 7 సంవత్సరాల చిన్నపిల్లల వరకు ఉన్నారు కదా. క్యాసినోనా? ఇక్కడ ఈ పార్టీలో క్యాసినో ఆడతారా? యాడ ఉట్లేదు ఎట్లా పాకాల పరకాల వరంగల్ యాడ గృహప్రవేశాలు అవుతున్నావు, యాడ ఫ్యామిలీ పార్టీలు అవుతున్నాయి, ఈ దొరల ఇళ్లనే అవుతున్నాయి. మరి చెప్పమానండి, దొరలకు ప్రత్యేక చట్టం చేసుకోమని. ఇంతకుముందు 10 సంవత్సరాలు ఎట్లా దొరలకు ప్రత్యేక చట్టాలు ఉండే, ఇప్పుడు కూడా చేసుకోమండి. దొరలకు ఫామ్ హౌస్లకు రావద్దు వ్యవస్థలు, మేము డ్రగ్స్ వాడతాము, మేము పేకాట ఆడతాము, మేము క్యాసినో ఆడతాము, దాన్ని ఫ్యామిలీ పెన్షన్ అని పేరు పెట్టుకుంటాము, చెప్పమానండి. అక్కడ టెస్ట్ ఇస్తే అందరికి నెగిటివ్ వచ్చింది కదా. అసలు ఎవరెవరు ఇచ్చారు? మీ దగ్గర ఉందా డాటా? మీడియా ముందు ప్రవేశపెట్టినరా? అలా బామ్మర్ వ్యక్తులను ప్రవేశపెట్టినరా? మీడియా ముందు ఆల్రెడీ మీడియా ముందు ప్రవేశపెట్టినరా? ఎవరైతే గవర్నమెంట్ ఆఫీస్ అవన్నీ గవర్నమెంట్ ఆఫీసర్ నిన్న కూడా చెప్పినా కదా, గవర్నమెంట్ మొన్న కూడా చెప్పినా కదా, 3 కమిషనర్లకు చెప్పిన, ఉన్నవాడికి ఒక్క రూల్స్, లేని వాడికి ఎందుకు రూల్స్. పేద బిడ్డలు పార్లర్లల్లో ఇంకేదో చిన్న చిన్న కేసులలో పట్టుబడతారు అమ్మాయిలు, ఏదో డాన్సులు చేసుకుంటా, వాళ్ళకి అన్ని పైపులు పెడతారు కదా అందరూ, వీళ్ళు కూడా మైకులు పెడతారు. మీ మీడియా వాళ్ళు చొరగొడతారు. ఇట్లా ఒక పేద బిడ్డ మరి మన చొరగొట్టలేదు, మైకులు అన్నిటి విని
తెలంగాణలో ఉన్న మీడియా పెద్ద ఫోజులు కొట్టే మీడియా ఏమైంది? నేను అదే అంటున్నాను, ఉన్నవాడికి ఎందుకు ఒక చట్టం, లేని వాడికి ఎందుకు ఒక చట్టం. నేను నిన్న కూడా నిజామాబాద్ కూడా చెప్పాను, ఏదో పేకాట ఆడుతుంటే ఇంకోసారి పత్రికలు పెట్టేద్దని చెప్పాను. పెడతాను కూడా 2 ఫోటోలు పెట్టింది ఇలా పెట్టండి. వీడు కోట్ల క్యాసినో ఆడతాడు, డ్రగ్స్ తీసుకుంటారు, ఫారిన్ లిక్కర్ ఇది ఏంది లైసెన్స్ లేని ఫారిన్ లిక్కర్ వాడతారు. ఇవన్నిటికి ఇలా మీడియా ముందు ప్రవేశపెట్టారు. మరి వెంకట అంటే ఒక చిన్న పేకాట సరదాగా ఏదో మంచిదని అంటలేను నేను, అది ఒక దుర్వాసనం, నేను తప్పు పడుతున్నాను, అది వేరే విషయం. కానీ పట్టినప్పుడు వీడి ఫోటో ఎందుకు పెడుతున్నాను నేను అంటున్నాను. అంటే పేద బిడ్డలు ఆడపిల్లతో పాపం వాళ్ళకు మరి కడుపు గాల మన్ను గాల అలా బతుకులు అట్లా వగలంటాయి. అలా కూడా మంచిగా ఉంటుంది, జీవితం ఉండాలని కోరుకుంటాం. కానీ ఒకసారి గత్యంతరం లేక చిన్న తప్పు చేశాను అనుకో, ముసుగులు ఇట్లా చుట్టూ మీ కెమెరాలు ఇటు పోలీసు వాళ్ళు అలా పక్కన నిలబెట్టి పడుతుంది. ఇదేదో పాకిస్తాన్ తీవ్రవాదిని వాటి పట్టుకొని కలిసి పట్టుకున్నట్టు నిలబడతారు పోలీసులు. దూరంలోకి ఎందుకు ఒక చట్టం, లేనివాడికి ఒక చట్టం అనేది రాకేష్ రెడ్డి ప్రశ్న. రాకేష్ రెడ్డి గారు ఎప్పుడు ఇలాగే ముక్కుసూటిగానే మాట్లాడతారా? పుట్టి నుంచి ఎట్లున్నా అంటే ఇప్పుడు ప్రజా జీవితంలోకి వచ్చాను కాబట్టి మీకు ఇప్పుడు మీడియాల వల్ల ఇట్లా కవరేజ్ వల్ల అంటే మీరు అప్పటికప్పుడు నవ్వుతురు, చిరునవ్వు ఇస్తారు, అప్పటికప్పుడు సీరియస్ అవుతారు. సమస్యను బట్టి ఇప్పుడు అన్నిసార్లు ఒకటి పత్రం ఎట్లా? అసలు ఇప్పుడు ఒక లెక్చరర్ అనేవాడు ఒకటి మంచి పాఠం చెప్పాలి, పోలీస్ అనేవాడు తండల పోలీసు తప్పు చేసిన అంటే దానిలో ఉన్న పాత్రలో ఉన్న విధానం అది లేదు. నానా దొంగతనం చేసి చెప్పురా అంటే చెప్తాడు. ఇదే ఇప్పుడు ఒక వ్యక్తి ఏంటంటే మీరు అడిగే ప్రశ్నలను బట్టి నా మార్పు ఉంటుంది. నువ్వు ఆహ్లాదకరమైన ప్రశ్నలతో ఆహ్లాదకరం చెప్తాను. రాకేష్ రెడ్డి గారు సినిమాలు ఎక్కువ చూస్తారా? సినిమా డైలాగులు బాగా కొడుతున్నారు ఈ మధ్యలో. సినిమాలు తక్కువ, అది రేరు. సుమారు అంటే 5-6 చూసినట్టు 10 ముందు చూసేవాడిని, ఇప్పుడు లేదు. ఇప్పుడు అంటే ముందు కూడా ఇవే ఎక్కువ, నారాయణమూర్తి మూవీస్, పీపుల్స్ ఎన్కౌంటర్, అంతా ఎర్ర మొత్తం ఎక్కువ అవి అంటే లెఫ్ట్ ఓరియంటెడ్ ఎక్కువ మూవీ చూస్తాను, చూసేవాడిని అప్పుడు. రెండోది కొద్దిగా కె విశ్వనాథ్, ఇట్లైనా కొద్దిగా సోషల్ సబ్జెక్ట్, సప్తపది లాంటి అంటే కుల వ్యవస్థ నిర్మూలించేది కొన్ని. అంటే రాకేష్ రెడ్డి ఎప్పుడు పేదవాళ్ళకి అండగానే ఉంటాడా? 100%. దాంట్లో మాత్రం తేడా రాదు. ఎన్ని ఎదురు వచ్చినా పేదవాళ్ళు, బలహీనులు, సామాన్యులు, డబ్బున్నోడికి సమస్యలు రావాలని కాదు, డబ్బున్నోడికి సమస్య వస్తే ఆ సమస్యలు ఒక న్యాయమైంది, ధర్మమైంది. సమారు ఒక డబ్బున్న కొడుకు కూతుర్ని ఎవడన్నా ఇబ్బంది పెడుతున్నాం అన్ని ఇట్లా సమస్యలని. రాకేష్ రెడ్డి గారు ఆర్మూరు ప్రజలకు ఏం చేశాడు ఇప్పటివరకు? ఒక ఎమ్మెల్యేగా ఏం చేయాలో అవన్నీ చేసిన. రెండోది అదే చెప్పాను కదా, ఇప్పుడు ఉన్న 3,000 కోట్లు ఆళ్ళు దోసుకపోతుంటే సెంట్రల్ నుంచి ఒక 43 కోట్లు తీసుకొచ్చాము, ఏది అమృత స్కీమ్ లో. అలానే ఎన్ఆర్జీఎస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ తీసుకొచ్చాం ఒక 5 కోట్లు. కొట్లాడి ఈ మధ్యన ఒక 5 కోట్లు పంచాయతీరాజ్ తీసుకొచ్చాం. ఇంకా రీసెంట్లీ ఎస్టీకి ఒక 4 కోట్లు తీసుకొచ్చాము, ఎస్టీ స్కూలు అండ్ ఎస్టీ